कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణలీలతో మీకు వినిపిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం నవనీత చౌర్యం. శ్రీకృష్ణ పరమాత్మకి నవనీతం అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలిసినటువంటి విషయం. నవనీతం అంటే వెన్న. అందులోనూ గోపకాంతల ఇళ్లల్లో దొంగతనంగా తినడం అంటే ఇంకా ఇష్టం స్వామికి. ఎందుకలా? తన ఇంట లేకనా? కృష్ణుడు పుట్టిన తర్వాత నందునికి పాడి ఇంకా పెరిగిందిట. ఎప్పుడూ నందుని ఇంట్లో కడవల పెరుగు, పాలు, వెన్న ఉండేవిట. శ్రీకృష్ణుడికి వెన్నంటే ఇష్టమని యశోదమ్మ తెల్లని పట్టు వస్త్రాలు ధరించి పవిత్రంగా మనస్సులో కృష్ణ పరమాత్మ రూపాన్ని తలుచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మకి వెన్నని తినిపించాలన్న ఒక ఉత్సుకతతోటి పవిత్రంగా పెరుగు చిలికి వెన్న తీసేదిట. మరి తన ఇంట్లోనే అంత భాండాగారాన్ని పెట్టుకున్నవాడు గోపకాంతల ఇళ్లలో దూరి నవనీత చౌర్యం చేయవలసినటువంటి అవసరం ఏమిటి? అందులో ఉన్న సూక్ష్మం ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ కాస్త పెరిగి పరుగులెడుతూ తన 7 పిల్లలతోనూ తన అన్న బలరామంతో కలిసి ఆటలాడడం ప్రారంభించాడు. అయితే ఆ ఆటల్ని చూస్తూ గోపకాంతలు మురిసిపోతూ ఉండేవారు. ఆ రూపాన్ని చూస్తూ ఆ లీలల్ని చూస్తూ ముగ్ధులైపోతూ ఉండేవారు. ఎన్ని తుంటరి పనులు చేసినా సహించేవారే తప్ప అధిక్షేపించేవాళ్ళు కాదు. పాలు పిండే వేళ దూడల్ని విప్పేసేవాడు. అయ్యో అని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే ఈయన చూసి నవ్వేవాడు. పాలు, పెరుగు, వెన్న ఆయనకు అందకుండా ఎక్కడో పైన దాస్తే వాళ్ళ ఇంట్లోకి దూరి రోలు వేసో లేదా పీట వేసో ఆ పీటల మీద తన స్నేహితుల్ని పడుకోబెట్టి ఎక్కి మరీ తీసేవాడు. తీసి తను తినడమే కాకుండా ఆ స్నేహితులకి పంచిపెట్టేవాడు. మిగిలితే కోతులకు పెట్టేవాడు. ఇలా ఈ ఆగడాలన్నీ చూసినటువంటి గోపకాంతలు ఇంక ఇలా కాదు, ఎలాగైనా యశోదకి చెప్పాలని చెప్పి వెళ్ళి యశోదకి చెబితే, అమ్మా నీ కొడుకు ఇలా చేస్తున్నాడమ్మా అని చెబితే, ఆ యశోద పాపం తన పిల్లడంటే ప్రేమ కదా, నా కొడుకు అలాంటి వాడు కాదమ్మా అని నవ్వి ఊరుకునేదిట. ఇంక ఇలా కాదు, ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టి తీసుకెళ్ళి చూపించాలి యశోదకని చెప్పి ఒకసారి తన ఇంట్లో వెన్న తింటున్నటువంటి కృష్ణుడిని పట్టుకొని, ప్రతి ఇంట్లో ఆయన ఉన్నాడు. ఒక్కొక్క గోపకాంత ఇంట్లో ఒక్కొక్క రూపముతో ఉన్నాడు స్వామి. ప్రతి ఒక్కరూ ఏమనుకున్నారట, మాకే చిక్కాడు, మేమే పట్టుకున్నాం కృష్ణుడిని అనుకున్నారట. ఒకరికి తెలియకుండా ఒకరు ఈసారి ఎలాగైనా ఇప్పుడు ఈ కృష్ణుడిని తీసుకెళ్ళి యశోదమ్మకి డైరెక్ట్గా చూపించాలని చెప్పి కృష్ణుడిని పట్టుకొని బయలుదేరారట. అందరూ వెళ్ళారట. వెళ్ళి యశోదమ్మని బయటికి పిలిచారట. ఆవిడ బయటకు వచ్చిందిట. ఆ వెనక నుంచే చక్కగా నవ్వుతూ తుంటరి చూపులతో మన కన్నయ్య కూడా వెనక నుంచి వచ్చారట. అది చూసి ఆశ్చర్యపోయి వీరి పక్కకి చూసుకుంటే వాళ్ళు తెచ్చినటువంటి ఆ పిల్లడు వాళ్ళతో లేడు. పాపం సిగ్గుపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ లీలలని దగ్గర నుండి అనుభవించినటువంటి వాళ్ళు గోపకాంతలు. ఎన్ని తుంటరి పనులు చేసినా గోపకాంతలకి శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనన్యమైనటువంటి ప్రేమ, చాలా విలక్షణమైనటువంటి ప్రేమ, చిత్తశుద్ధితో కూడినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమని మనకి లీలాసుకుల వారు కొన్ని శ్లోకాలలో మనకి చూపిస్తారు చాలా అందంగా.
విక్రేతుకామా కిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దజ్జాదికం మోహవశాదవోచద్గోవింద దామోదర మాధవేతి. ఒక గొల్లపడుచు పెరుగు పాలు అమ్మబోయి, ఎలా అమ్ముతారండి అమ్మేవాళ్ళు? పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు అని అమ్ముతారు కదా. కానీ ఆవిడ మనస్సు ఎప్పుడూ కృష్ణుని యందే ఉండడం వల్ల, ఆ కృష్ణుని లీలలే ఎప్పుడూ తన మనస్సులో తిరుగుతూ ఉండడం వలన పెరుగోయమ్మ పెరుగు అని పిలవలసింది పోయి గోవింద, దామోదర, మాధవ అని కేకలు పెడుతూ ఆ గొల్ల వీధులలో వెళుతోందిట ఆవిడ. అలాగే లీలాశుక్ల వారు ఇంకొక శ్లోకంలో గోపకాంతల యొక్క భక్తిని చాలా అందంగా వివరిస్తారు. గాయంతి క్షణదావసాన సమయే సానందమిందుప్రభాం రుంధంచో నిజదంతకాంతి నివహైర్గోపాంగనా గోకులే మధ్యంచో దధి పాణికంకణ ఝణత్కారానుకారం జవా ద్వ్యా వల్లవద్వసనాంచల యమనిసం పీతాంబరో అవ్యాత్సవ. తెల్లవారుజామున గోపికలందరూ వెన్నెల వెలుగులలో పెరుగు చిలుకుతూ ఉంటే ఆ చేతి మురుగుల మ్రోతలకి ఆ చేతులు అటు ఇటు కదలడం వల్ల వారి పైట కొంగులు ఎగురుతూ ఉంటే, అటువంటి సన్నివేశంలో ఎవరినైతే వారు స్తుతిస్తూ పెరుగు చిలుకుతున్నారో ఆ శ్రీకృష్ణుడు నన్ను బ్రోచుగాక అని అంటారు లీలాశుక్ల వారు. అంటే వారికి నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు కూడా కృష్ణ గుణానుభవం తప్ప వారికి ఇంకొకటి లేదు. వారి మనస్సు ఎప్పుడూ కూడా కృష్ణలీలల్ని తలుచుకోవడం, కృష్ణ రూపాన్ని తలుచుకోవడం తప్ప వేరొక ధ్యాస లేనటువంటి మనస్సు గోపకాంతలది. వెన్న మనస్సుకి గుర్తు. వెన్న నీటిలో తేలుతుంది, కానీ ఆ నీటిని అంటదు. వేడి తగిలితే కరిగిపోతుంది వెన్న. అలాగే నిరంతరం కృష్ణ గుణానుభవంలో ఉండి మహాభక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళ మనస్సు వెన్నలా ఉంటుందని చెబుతారు. అంటే వాళ్ళు ఈ లోకంలో ఉండి ఈ లౌకిక విషయముల మధ్య ఉంటూ ఉన్నా కూడా వాళ్ళ మనస్సును ఎప్పుడూ కూడా ఈ లౌకిక విషయంలో అంటవు. నిరంతరం భగవద్గుణానుభవంతో ఉంటుంది వాళ్ళ మనస్సు. భగవద్గుణానుభవ ఎడబాటుని భరించలేక ఆ భగవద్గుణానుభవ ఎడబాటు అనే వేడికి కరుగుతుంది భక్తుల యొక్క మనస్సు. కాబట్టి వెన్నకుండేటటువంటి రెండు సహజ తత్వములు ఏవైతే ఉన్నాయో, నీటి మీద తేలడం అన్నది, వేడికి కరగడం అన్నది మన భక్తుల యొక్క మనస్సుకి ఆపాదిస్తారు. ఇక్కడ లౌకిక విషయములలో ఉన్నప్పటికీ కూడా వాటిని అంటకుండా ఉండడం నీటిలో తేలే తత్వమైతే, భగవద్గుణానుభవ ఎడబాటు అనే ఒక వేడి తగలగానే కరిగేటటువంటి మనస్సు. అదే మన మనస్సు అనుకోండి, మనం కూడా భక్తులమే, మనకి భగవద్గుణానుభవం చేయాలని ఉంటుంది, భగవత్ సేవ చేసుకోవాలనే ఉంటుంది ఎప్పుడూ కూడా. అదే ఎవరైనా వచ్చి అలా తిరిగి వద్దాం రండి, సరదాగా సినిమాకి వెళ్దామండి, బీచ్కి వెళ్దామండి, లేదా అలా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి అన్నీ చూసి వద్దాం రండి అంటే వెంటనే మనస్సు అటువైపు పరిగెడుతుంది. మన మనస్సు అలాంటిది. సర్లే ఇంకోసారి చేద్దాంలే, ఏకాదశి వచ్చినప్పుడో లేదా ఇంకేదో రామనవమి వచ్చినప్పుడో కృష్ణాష్టమి వచ్చినప్పుడో చేద్దాంలే అని. అలా మన మనస్సు లౌకిక విషయములను అంటిపెట్టుకొని ఉండేటటువంటి మన మనస్సు. కానీ భక్తులు అంటే ఈ సాంసారికమైనటువంటి విషయంలో ఉన్నప్పటికీ కూడా వాటిని అంటకుండా
నిరంతరం భగవద్గుణానుభవంతో నిండినటువంటి మనస్సు ఎవరిదైతే ఉంటుందో వారు భక్తులు. అటువంటి భక్తుల యొక్క శరీరం అనే ఇంటిలో దూరి మనస్సు అనే వెన్నని ఆరగిస్తాడు స్వామి. అటువంటి భక్తుల్లో గోపకాంతలు అంతటి మహాభక్తులు. అందుకే వారి ఇంటిలో దూరి వెన్న తినకపోతే బ్రతుకలేనేమో అన్నట్లుగా స్వామి ఉంటాడట. అదొక్కటే కాదు, అంతటి మహాభక్తులు స్పృశించినది ఏ వస్తువైనా కూడా తాను చాలా ఆనందంగా స్వీకరిస్తాడట స్వామి. ఇది నవనీత చోరత్వంలో ఉన్నటువంటి రహస్యము, సూక్ష్మము. అందుకే గోపకాంతల ఇంటిలో దూరి ఆ వెన్నని తినడానికి చాలా ఇష్టపడతాడు స్వామి. మరొక కృష్ణలీలతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఆ కണ്ണన్ పాదారవింద యుగళికి, ఆ పాదారవింద యుగళిని మనస్సున స్థిరముగా నిలిపి ఆ తిరువడిని సేవిస్తూ సెలవు తీసుకుంటున్నాను.